హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాధలో ఉన్న భాగ్యని ఓదార్చడానికి, తన చేత అన్నం తినిపించడానికి అమర్ ఇలా అంటుంటాడు, నాకు ఆకలిగా ఉంది కానీ నువ్వు తినంది నేను తినను అని అమర్ అంటూ ప్రేమగా భాగ్యకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. అమర్ ప్రేమకి పొలమారుతుంది. భాగ్యకి తలపైన చిన్నగా తట్టి వాటర్ గ్లాస్ అందించి ప్రేమగా తాగిస్తూ గోరుముద్దలు పెడుతూ ఉంటాడు అమర్. ఇక అది చూసిన అనామిక క్యూట్ కపుల్ అని మనసులో అనుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక తెల్లవారుతుంది. ఆ బాగి సంబరంగా ఇంటి ముందు వాకిట్లో ముగ్గు పెడుతూ ఉంటుంది. మరోవైపు నైట్ అమర్ బాగీకి అన్నం తినిపించడం చూసిన అనామిక పిల్లల దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెప్పేస్తుంది. నైట్ సార్ మేడంకి అన్నం తినిపించారు అని అంటూ ఉండగా పిల్లలు నలుగురు షాక్ అవుతారు. లేదు, అలా జరగదు, నువ్వు కలకంటున్నట్టున్నావు అని పిల్లలు అనామికని అంటూ ఉండగా, లేదు నిజంగానే నా కళ్ళతో నేను చూసా అని అంటూ ఉంటుంది అనామిక. నో, అలా వీల్లేదు అని అంటూ ఉంటుంది అంజు. ఇక పక్కకు పోవే అని అమ్ము, ఆనంద్, ఆకాష్ ముగ్గురు అంజుని పక్కకి నెట్టేగా పెళ్ళి సోఫాలో పడిపోయి గుర్రుగా చూస్తూ ఉంటుంది అనామిక ఆ ముగ్గురిని. అంజు ఇక నిజంగానే అనామిక అని పిల్లలు ఆతృతగా అనామికని అడుగుతుండగా, అవును నిజంగానే అని అంటూ ఉంటుంది అనామిక. అంటే మా అమ్మకి మాత్రమే అన్నం తినిపించేవారు డాడీ, ఇప్పుడు భాగ్యకి కూడా తినిపిస్తున్నారు అంటే మా అమ్మ స్థానం భాగ్యకి ఇచ్చినట్టే కదా, యాక్సెప్ట్ చేసినట్టే కదా అని సంబరపడుకుంటూ ముగ్గురు పిల్లలు ఒకరికొకరు ఐఫై ఇచ్చుకోగా, నో వీల్లేదు, మా అమ్మ స్థానానికి ఎవరు రావడానికి వీల్లేదు, ఆ భాగ్యకి ఇవ్వడానికి వీల్లేదు అని అంజు అరుస్తూ ఉంటుంది. ఇక అనామిక కొంచెం వంగి అంజు గడ్డం పట్టుకొని, ఎందుకమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు, మీ అమ్మ స్థానాన్ని మేడం ఎప్పుడైనా అడిగారా, మిమ్మల్ని అలా చూడమని బలవంతం పెట్టారా అని అంటుండగా, లేదు అన్నట్టు అంజు తల ఊపుతూ ఉంటుంది. ఇక మళ్ళీ ఆ స్థానంలోకి రావాలని మేడం ఆలోచించినట్టు మీకు అనిపించిందా అని మళ్ళీ అనామిక అడగగానే అంజు సైలెంట్గా ఉండిపోతుంది. ఇక అమ్ము సైలెంట్గా ఉన్న అబద్ధం చెప్పినా కొట్టేస్తాను అంజు అని అనగానే లేదు అన్నట్టు తల ఊపుతుంది అంజు. ఇక నిజంగా మేడం అలా అనుకోవట్లేదు, నువ్వు ఆ అపార్థాన్ని దాటి చూస్తే నీకు అమ్మ ప్రేమ కనబడుతుంది, మీకు అమ్మలా మారాలనుకుంటుందే తప్ప ఆ స్థానం కోసం తను అనుకోవట్లేదు అని బుజ్జగిస్తుంది అనామిక. కానీ అంజు తన మనసుని మార్చుకోదు. ఇక తనకి చెప్పి వేస్ట్ అని పిల్లలు ముగ్గురు హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. మళ్ళీ అంజు నేను ఒకసారి 2 minutes బయటికి వెళ్ళి వస్తాను అని అనామికని పర్మిషన్ అడగ్గా, నోవే, హోంవర్క్ కంప్లీట్ అయ్యాకే అని అంటూ ఉంటుంది అనామిక. పర్సనల్ నేచురల్ కాల్ అని చెప్పి పరుగున బాగి ముగ్గు వేస్తున్న చోటుకి చేరుతుంది అంజు. ఇక ముగ్గు వేస్తున్న బాగిని ఇలా అడుగుతుంటుంది, ఏంటి రాత్రి మీ డాడీ నీకు అన్నం తినిపించారా, మా డాడీ నీకు అన్నం తినిపించారా అని షాకింగ్గా తిక్కగా మాట్లాడుతూ ఉంటుంది అంజు. ఓహో, ఆ న్యూస్ నీ దాకా స్ప్రెడ్ అయిందా అంటూ సిగ్గుపడుతూ అంజు పాయింట్ని లాగుతూ ఉంటుంది బాగి. ఇక హేహే ఆగు అంటూ చిరాకుగా విదిలించుకొని, మా డాడీ నీకెందుకు అన్నం తినిపించారు అసలు అని అడుగుతూ ఉంటుంది అంజు. అది తినిపించిన ఆయనకు తెలియాలి, రాత్రి నాకు ఐస్ క్రీమ్ కూడా తినిపించారు తెలుసా అని మెలికలు పోతూ సిగ్గుపడుతూ చెప్పిన భాగ్యని, ఆపు, నీ మాటలు ఎవరు నమ్మాలి అని అంజు అంటుంటుంది. నమ్మకు, నువ్వు నమ్మమని నేను చెప్పలేదు కదా, నువ్వే వచ్చి అడిగావే తప్ప నేను వచ్చి నీకు న్యూస్ చెప్పలేదు కదా అని బాగి అంటూ ఉంటుంది. అంటూ ఇద్దరు బాగి అంజు ఇద్దరు ఒకరినొకరు జుట్టు పట్టుకొని పోట్లాడుకుంటూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ అరుపులు విన్న రాతోడు వచ్చి అంజుని గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి మేడం మీరు కూడా, అంజు పాప ఏంటిది అని అంటున్నా కూడా వాళ్ళు వదలకుండా జుట్లు పట్టుకొని లాక్కొని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, ఆపండి, ఏంటి గోలా, మార్నింగే అందరూ పడుకుంటారని తెలీదా, ఏంటి పిచ్చిగోల అని భాగ్యపై అరిచేస్తుంది మనోహరి. మార్నింగ్ చాలాసేపు అయినా
మీకు తెలియంది మేనసేనా అని రివర్స్లో పంచి వేయగానే ఐఫై ఇస్తుంది అంజు ఆ బాగీకి. మళ్ళీ ఒక క్షణంలో మనం పోట్లాడుకున్నాం కదా అని దూరం జరిగిపోతారు. ఇక ఇది ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా, ఇంతలా గొడవ పడుతున్నారు అని మనోహరి అరుస్తుండగా బాగీ అని అంటూ అమర్ గట్టిగా పిలుస్తూ అక్కడికి వచ్చి ఒక కవర్ని చేతికి అందిస్తాడు. ఇక ఏంటండి ఇది అని బాగీ అడుగుతుండగా కొత్త డ్రెస్ నీకోసమే తీసుకొచ్చాను, వెళ్ళి వేసుకొని రాపో అని అంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కొత్త డ్రెస్ అనగానే అంజు కూడా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మనోహరి దగ్గరికి వెళ్ళి బాగి గారాలు పోతూ ఈయన ప్రేమకి నేను తట్టుకోలేకపోతున్నా మను అంటూ మనుని విసిగిస్తూ ఉంటుంది బాగి. ఇక చెయ్యి విదిలించుకొని మనోహరి వెళ్ళిపోతుంది. డ్రెస్ తీసుకొని బాగి కూడా ఇంట్లోకి పరుగు పెడుతుంది. అంజు రావడం లేట్ అవ్వడంతో ఇంకా రాలేదేంటి అని అనామిక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అంజు లోపలికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అని అనామిక అడుగుతుండగా బాగీతో మాట్లాడడానికి వెళ్ళి పోట్లాడి వచ్చాను, డాడీ కొత్త డ్రెస్ ఇచ్చారు అనగానే మిగతా ముగ్గురి కళ్ళలో సంతోషం కనపడుతుంది. ఆ సంతోషాన్ని చూసి అంజు మళ్ళీ పిల్లల్ని ఇలా అంటుంటుంది, మన ప్రియారిటీస్ మారిపోతున్నాయి, మనం డాడీకి సెకండ్ ప్రియారిటీ అవుతున్నాం అని అంజు గట్టిగా అరుస్తుండగా అనామిక మళ్ళీ నచ్చజెప్తూ అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి, మీరందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి డాడీకి ఎవరి వాల్యూ ఏంటో అందరికీ తెలుసు, అలా అనుకోకూడదు అని నచ్చజెప్తున్నా కూడా అంజు మాట వినదు. అది ఎందుకు వింటుంది అనామిక, మమ్మీ కొత్త డ్రెస్ ఎలా ఉందో చూద్దాం పదా అంటూ పరిగెడుతూ హాల్లోకి వస్తూ ఉంటారు పిల్లలు ముగ్గురుతో పాటు అంజు అనామిక. కింద అప్పటికే అమర్ పెద్దవాళ్ళు మనోహరి రాథోడ్ బాగీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లేట్ అవుతుంది బాగీ అని అమర్ అడుస్తుండగా వస్తున్నానండి అని కేక వేస్తుంది ఆ బాగీ. ఇక వీడు చూడే మనకి చిన్న మాటైనా చెప్పకుండా పిల్లానికి కొత్త డ్రెస్ తీసుకొచ్చి బయటికి తీసుకెళ్తాడట అని పెద్ద అయినా గులుగుతూ ఉండగా వాళ్ళు హ్యాపీగా ఉన్నందుకు సంబరపడాల్సింది పోయి ఈ ప్రశ్నలేంటండి అని విసుక్కుంటుంది నిర్మలమ్మ. ఇక పిల్లలు కిందికి దిగి వస్తుండగా అమర్ అలా చూస్తూ ఉంటాడు. వాటర్ కోసం వచ్చామని అబద్ధం చెప్పేస్తారు పిల్లలు. బాగి చక్కగా మునుపటి గెటప్లో రెడీ అయి కిందికి దిగి వస్తూ ఉంటుంది. మేడం ఈ లుక్లో బాగున్నారు కదా అని పిల్లల్ని అమ్ముని అనామిక అడుగుతూ ఉండగా అవును అంటుంది. అమ్ము మరి ఎప్పటికీ ఈ లుక్లో ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది అనామిక. ఇంటికి వచ్చిన ఫస్ట్లో అలాగే ఉంది కానీ ఇప్పుడు ఫోర్స్ కొడుతుంది అని అంజు అనగా అమ్మ ఎలా ఉంటుందో అలా ఉండాలని తనకి తాను చాలా మార్చుకుంది అని అమ్ము ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఇక వెళ్ళొస్తామమ్మా రాథోడ్ కార్ కీసి అంటూ కీస్ని తీసుకొని అమర్ బయటికి వెళ్ళగానే రాథోడ్ కార్తీ అనే స్టేజ్ నుండి కార్కి శివమణి స్టేజ్కి వెళ్ళారు సార్ అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు అమర్. మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పైకి వెళ్తున్న పిల్లలకి రామచిలుక ఎదురుపడి నా ఫ్రెండ్ అనామిక లేదా తనకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అంటూ ఉంటుంది. రామచిలుక ఏంటో మాకు చెప్పు అని పిల్లలు అనగానే ఎఫ్ఎంలో కాఫీ కబుర్లు అనే ప్రోగ్రాం వస్తుంది, తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటూ ఉంటుంది రామచిలుక. అవునా అని పిల్లలు అనేలోపు రామచిలుక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక అది ఆర్జే బాగి ప్రోగ్రాం కదా మనం కూడా విందాం అని అనుకుంటూ కిందికి పరుగున వస్తూ ఉంటారు పిల్లలు. ఇక అనామిక దగ్గరికి వెళ్ళి బాగి ఆర్జే ప్రోగ్రాం గురించి రామచిలుక చెప్పగానే థ్యాంక్ యూ అంటుంది అనామిక. మరోవైపు బాగి చేని పట్టుకొని మేనేజర్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతూ మేనేజర్ గుండెలపై ఒక్కటి తంతాడు అమర్. గుండె పట్టుకొని పడిపోతాడు మేనేజర్. కరుణ బాగి ఇద్దరు భయపడుతూ ఉంటారు. ఇక ఆర్జే బాగీగా ఆరుతో మాట్లాడిన తర్వాత పొజిషన్ ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.